ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో సుమారుగా 105 రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్, కేజీబీవీసీ ఇవన్నీ కలిపి రెసిడెన్షియల్ మోడ్లో వర్క్ అవుతున్నాయి. సుమారు 105 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా మనం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మంచి పౌష్టికమైన ఆహారం అన్నిట్లో కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు రివైజ్డ్ డైట్ ఛార్జెస్ ప్రకారం కూడా మంచి న్యూట్రిషనల్ ఫుడ్ అనేది ప్రతి దగ్గర పెడతా ఉన్నాం. సో వాళ్ళకి వసతికి సంబంధించి కానివ్వండి, న్యూట్రిషనల్ ఫుడ్కి సంబంధించి కానివ్వండి, వేరే ఇతర వాటికి కూడా మనకి ఏమి కూడా ప్రాబ్లమ్స్ లేకుండా అన్నీ కూడా చూసుకుంటాను. బట్ రీసెంట్గా ఇక్కడ కొద్దిమంది స్టూడెంట్స్ ఈ పర్టికులర్ సోషల్ వెల్ఫేర్ ఎస్సీ హాస్టల్లో కొద్దిమందికి అస్వస్థతకు గురైనారు. సో దానికి కారణాలు ఏంటి అనేది కూడా శాంపుల్స్ కూడా కొన్ని కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజు ఇట్లా జరిగిందని చెప్పగానే ఇమీడియట్గా డిఎంహెచ్ఓ, సో మెడికల్ బృందం, ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరు కూడా విజిట్ చేసి అందరు కూడా హెల్త్ క్యాంప్ పెట్టి అందరిది కూడా ప్రాపర్గా మొత్తం కూడా అన్ని టెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. మనం అందరం ఉన్నది కూడా పబ్లిక్కి సర్వీస్ చేయడానికి, ఇక్కడ ఎస్పెషల్లీ పిల్లలకు మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి. సో దీంట్లో ఎవరైనా నెగ్లిజెంట్గా బిహేవియర్ కనిపించింది, వాళ్ళకి నష్టం చేకూరేటటువంటి విధంగా ఏమైనా చర్యలు ఉన్నాయంటే మాత్రం ఎటువంటి వాళ్ళన్నా కానీ వాళ్ళ మీద కంపల్సరీ డిసిప్లినరీ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. టెస్టింగ్కి పంపించినాం. ఆ శాంపుల్స్ వచ్చినా కూడా మనకు కంటామినేషన్ ఏమైనా అయిందా, సో లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ లాంటి స్టేజెస్ ఏమైనా ఉందా అనేసి కూడా మనకు తెలియడం జరుగుతుంది ఆ రిపోర్ట్ వచ్చినాక. బట్ ఇప్పుడు చూస్తే మొత్తం అంతా కూడా కొద్దిగా స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇక్కడున్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా కొద్దిగా బాగానే ఉన్నాయనేసి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. బట్ అయినా కానీ కూడా ఫోన్ నెంబర్ కూడా ఒకసారి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒకవేళ తర్వాత కూడా వాళ్ళు ఎవరైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పాలనుకుంటే కూడా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు అని అందరికి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ కూడా కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ ఏమేమి తీసుకోవాలనేసి కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం ఆల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్కి అందరు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మీద కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉంది. సో ఎవరన్నా ఎంక్వైరీలో మనకి ఎవరన్నా మిస్టేక్ చేసినారంటే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ కంపల్సరీగా తీసుకోవడం జరుగుతుంది. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అదర్ ఇష్యూస్ అదే ఇప్పుడే పెట్టింది ఏమో తెలుస్తుంది కదా మనకి. వాళ్ళ పేరెంట్స్ వస్తారు కాబట్టి తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఏమైనా ఇష్యూ ఉన్నది వాళ్ళకి తీసుకున్నారు, ఎట్లా ఇష్యూ ఉన్నది అనేది నోట్ చేసుకొని కూడా పెట్టుకోవాలి. అలా బాగా సీరియస్ అనిపిస్తే 11 మెంబర్స్ మళ్ళీ నైట్ 5 కూడా నలుగురిలో అందరు పెట్టినాం సార్. మండే ట్యూస్డే వచ్చిన వాళ్ళంతా ఓకే. అన్నీ క్లీన్గా కడుపుతున్నారమ్మా. ఇవన్నీ నీట్గా మీరు న్యూస్ పేపర్లోనే మనం వేసుకోలేదు, అంతా మొత్తం జబ్బు బట్టి ఉంది. ఏంటంటే ఇవన్నీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటాం. అది అప్పుడన్నా మనం స్టార్ట్ చేసి పెట్టాలి. వచ్చింది వాళ్ళు తక్కువనే ఉన్నారు. మీరు వాడచ్చు కదా, అవి కూడా వాడచ్చు. అవి కూడా ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు పొద్దున